హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బూస్టర్ వ్లాగ్స్. సో మనం చూసుకోవచ్చు మన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారి సో మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ మెయిన్ థియేటర్ అయితే మనకి దేవి 70mm అనమాట. సో మనకి ఆల్రెడీ 12th రిలీజ్ అవుతుంది అనమాట. 10th అయితే సో బెనిఫిట్ షోలకి అయితే ప్రీమియర్ షోలకు మన దగ్గర ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. చూసుకోవచ్చు మన పుష్ప ఈవెంట్ తర్వాత అసలు మొత్తం రూల్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. మనం చూసుకోవచ్చు పుష్ప మూవీకి అలా జరిగిన తర్వాత సో మనకి 4am షోలు అయితే పడుతున్నాయి అనమాట. సో డాకు మహారాజ్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేసే వాళ్ళు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మొత్తం కింద కామెంట్ చేయండి. సో సినిమా ఎలా ఉండబోతుంది ఏందనేది. సో గేమ్ చేంజర్ కూడా మంచి హిట్ కావాలని కోరుకుందాం. సో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మొత్తం కింద అయితే కామెంట్ చేయండి. జై బాలయ్య. సో నేనైతే ఏం తప్పుగా మాట్లాడలేదు, మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి. నేనైతే జరిగింది చెప్పాను అనమాట. సో పుష్ప తర్వాత అంటే ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ తర్వాత రూల్స్ మొత్తం చేంజ్ అయ్యని చెప్తున్నాను. సో వేరే ఉద్దేశంతో అయితే అనుకోకండి. చూస్తున్నాం కదా మన బాలయ్య బాబు గారి పోస్టర్లు అయితే చూస్తున్నాం. మన డాకు మహారాజ్ చూడాలి. ఈ డాకు మహారాజ్ మన సంక్రాంతికి విన్నరో కాదో. సో నేనైతే డెఫినెట్గా ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఈసారి మన బాలయ్య బాబు గారు ఇంకొక మళ్ళీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇస్తాడు నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా మనకి ఈరోజు రిలీజ్ ట్రైలర్ చూసినాక నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. సో మన దేవి 70mmలో రేపు మాత్రం జాతర మొదలైపోతుంది. బాలయ్య బాబు గారి జాతర ఈ సంక్రాంతి అని కాదు, సో ప్రతి సంక్రాంతి మన బాలయ్య బాబు గారు మంచి సినిమాతో వస్తున్నారు. మనం అఖండ నుంచి చూసుకుంటున్నాం, ఎక్కడ అసలు తగ్గకుండా మన బాలయ్య బాబు గారి సినిమాల మీద సినిమాలు అయితే సూపర్ హిట్లు అయిపోతున్నాయి. మన తమ్మనన్న కూడా వేరే లెవెల్ బీజిఎం కొడుతున్నాడు బాలయ్య బాబు గారికి. మన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మొత్తం కింద కామెంట్ చేయండి. నేను ఏదైనా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ. జై బాలయ్య.